సూర్యకాంతిని, నీటిని, కార్బన్ డైఆక్సైడ్ను, అలాగే మొక్కల్లో ఆకుపచ్చని ఆకుల్లో ఉన్నటువంటి పత్రార్థాన్ని ఉపయోగించుకొని ఆహార పదార్థాలను తయారు చేస్తామని చెప్పినాం కదా. అది పిండి పదార్థంగా, ప్రోటీన్స్గా, కొవ్వులు వివిధ రూపాల్లోకి మారుతుంది. అలాగే మరి ఈ యొక్క ఇదంతా తయారైనటువంటి ఆహార పదార్థము దేనిలో ఉంటుంది? పత్రాలు, ఆకుల్లో ఉంటుందా? పిండి పదార్థం అంతా కూడా ఆకుల్లో అది ఉంటుంది. మరి ఇక్కడ మరి నిజంగానే అవి పత్రాల లోపల పిండి పదార్థం ఉంటుందా లేదా అనేటువంటి ఒక ప్రయోగం మరి చూద్దాం. ఓకేనా? ముఖ్యంగా మనము ఈ ప్రయోగం చేయడానికి చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే మనకు ఒక ఏం చేయాలి? బీకర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బీకర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? బీకర్ తీసుకొని దీంట్లో సగం కన్నా ఎక్కువ అనగా ఇందులో నీరు తీసుకోవాలి. ఎంత ఏం తీసుకోవాలి? నీరు తీసుకోవాలి. పరీక్షణాళిక తీసుకోవాలి. పరీక్షణాళిక, టెస్ట్ ట్యూబ్. ఓకేనా? పరీక్షణాళిక తీసుకొని దీంట్లో మిథైలేటెడ్ స్పిరిట్ వేయాలి. ఏం వేయాలి? మిథైలేటెడ్ స్పిరిట్. ఇది మిథైలేటెడ్ స్పిరిట్ వేసి మిథైలేటెడ్ ఈ స్పిరిట్ ఎందుకు వేస్తున్నాం? అలాగే స్పిరిట్ తీసుకొని ఇందులో మనం ముందే తీసి పెట్టినట్టు ఒక మొక్క నుంచి తీసినటువంటి ఒక పత్రాన్ని దీంట్లో ఉంచాలి. ఏంది? పత్రాన్ని దీంట్లో. మరి మిథైలేటెడ్ స్పిరిట్ ఎందుకు వేస్తున్నాం అంటే మనకు ఈ పత్రాల లోపల అదేంటి పత్రార్థం ఉంటుంది కదా, ఈ యొక్క ఆకుపచ్చటి రంగులో ఉంటుంది కదా, ఈ పత్రార్థాన్ని తొలగించడానికి. ఎందుకు పెడుతున్నాము? పత్రార్థాన్ని తొలగించడానికి మిథైలేటెడ్ స్పిరిట్ ను ఉపయోగిస్తున్నాం. ఈ విధంగా చేసిన తర్వాత ఒక ట్రైప్యాడ్ స్టాండ్, అంటే 3 కాళ్ళు ఉన్నటువంటి ఒక స్టాండ్, ట్రైప్యాడ్ స్టాండ్ తీసుకొని దీనిపైన ఒక ఇనుప వల ఉంచాలి. ఏముంచాలి? ఇనుప వల ఉంచి అలాగే ఇంకోటి సారాయి దీపం లేదా స్ట్రీట్ ల్యాంప్. అవునా? సారాయి దీపం లేదా స్ట్రీట్ ల్యాంప్ తీసుకొని దీని కింద ఇలా వెలిగించి దీన్ని వేడి చేయాలి. ఓకేనా? ఒక 10 నుంచి 15 నిమిషాలు వేడి చేయాలి. వేడి చేస్తే మరి ఏమవుతుందో చూద్దాం పరిస్థితి. ఇది మనకు ప్రయోగం చేసే విధానం. ఇది మరి వేడి చేసిన తర్వాత ఏమవుతుందో పరిశీలన చేద్దాం. ఇదేంటిది? ఇనుప వల. ఏంటిది? ఇనుప వల. ఇది ట్రైప్యాడ్ స్టాండ్. అంటే ట్రై అంటే 3 కదా, 3 కాళ్ళు ఉన్నటువంటి స్టాండ్ కాబట్టి ట్రైప్యాడ్ స్టాండ్. దీన్నే తెలుగులో త్రిపాది అంటారు. ట్రైప్యాడ్ స్టాండ్. ఇదేంటిది? బున్సెన్ బర్నర్. ఓకేనా? ఇది ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన పరికరాలు ఏంటి? బీకర్ కావాలి ప్రయోగానికి. అవునా? అలాగే ఏం కావాలి? పరీక్షణాళిక కావాలి, ఒక పత్రం కావాలి, నీరు కావాలి, తర్వాత మిథైలేటెడ్ స్పిరిట్ రసాయనం కావాలి. ఎందుకు ఉపయోగిస్తున్నాము? పత్రార్థాన్ని తొలగించడానికి. అలాగే నెక్స్ట్ ఇనుప వల, నెక్స్ట్ ట్రైప్యాడ్ స్టాండ్, బున్సెన్. ఈ మిథైలేటెడ్ స్పిరిట్ తో పాటుగా లేనట్లయితే బెటాడిన్ కూడా వాడచ్చు. ఏం వాడచ్చు? అయోడిన్ లేదా బెటాడిన్. ఈ 2 రసాయనాలను పిండి పదార్థాన్ని నిర్ధారించడానికి, పిండి పదార్థం ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ 2 రసాయనాలను కూడా ఉపయోగిస్తాము. ఓకేనా? మరి ఇప్పుడు ప్రయోగం చేద్దాం. ప్రయోగం అలాగే పరీక్షణాళిక. మనం ముందే ఈ యొక్క మొక్క నుంచి సేకరించినటువంటి లేతని పత్రం, అలాగే దీనికి వాచ్ గ్లాస్ కూడా కావాలి. వాచ్ గ్లాస్ లేదా పెట్టి డిష్ కూడా ఉపయోగించవచ్చు. ఇది డ్రాపర్ కావాలి. నెక్స్ట్ ఇది గ్లాస్ రాడ్. ఏంటిది? గ్లాస్ రాడ్, ఇనుప వల, ట్రైప్యాడ్ స్టాండ్, ఇది బున్సెన్ బర్నర్, సారాయి దీపం, బున్సెన్ బర్నర్. ఇవి మనకు కావాల్సిన పత్రంలో ఉన్నటువంటి పత్రార్థాన్ని తొలగించడానికి. అలాగే అయోడిన్ ద్రావణం కూడా కావాలి. ఎందుకు కావాలి? ఇది ఇప్పుడు అయోడిన్ ప్రత్యామ్నాయంగా ఏం ఉపయోగించవచ్చు? బెటాడిన్ అనే ద్రావణం కూడా ఉపయోగించవచ్చు. మనం ఇక్కడ అయోడిన్ ఉపయోగిస్తున్నాం. మరి ఈ ఏ విధంగా చేయాలి ప్రయోగ పద్ధతి అంటే ఫస్ట్ మనం ఒక పరీక్షణాళిక, అది బీకర్ తీసుకోవాలి. బీకర్ లోపల నీళ్లు తీసుకోవాలి, వాటర్.
కన్నా ఎక్కువ నీళ్ళు తీసుకోవాలి. తీసుకొని అలాగే ఏం చేయాలి, మళ్ళీ దీన్ని ఈ యొక్క మన ట్రై ప్యాడ్ స్టాండ్ నుంచి ఇన్పవర్ నుంచి దీనిపైన ఉంచాలి. ఉంచి నెక్స్ట్ ఏం చేయాలి, పరీక్షణాళికలో ఏం తీసుకోవాలి, మిథైలేటెడ్ స్పిరిట్ అనేది తీసుకోవాలి మనం. ఓకేనా, మిథైలేటెడ్ స్పిరిట్ అనేది చూడండి, మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకొని దీనిలో మనము దీంట్లో ఈ విధంగా ద్రావణం లోపలికి మునిగేటట్లు లోపల ఉండేటట్లుగా చేయాలి. చూసిందా? చేసిన తర్వాత దీన్ని ఈ యొక్క బీకర్ నీరు ఉన్నటువంటి బీకర్ లోపల ఉంచాలి. ఎందుకు మరి నీటిలో ఉన్న బీకర్ లోపల ఉంచాలి? ఇందులో తీసుకునేది స్పిరిట్ కదా, స్పిరిట్ మనం డైరెక్ట్ గా కనుక వేడి చేసినట్లయితే పరీక్షలు అలాగే ఇట్లా కింద మున్సెన్ బర్నర్ పెట్టి డైరెక్ట్ గా ఈ విధంగా కనుక మనము ఇలా వేడి చేస్తే ఈ స్పిరిట్ కు మండే స్వభావం ఉంటుంది. దీని నుంచి ఇది బయటికి వచ్చి మన ముఖం పైన కానీ ఇది మండుతుంది డైరెక్ట్ వేసి నేరుగా వేసి, కాబట్టి ఈ వాటర్లో తీసుకుంటున్నాము. తర్వాత ఈ విధంగా ఉంచిన తర్వాత ఏం చేయాలి, ఈ యొక్క మున్సెన్ బర్నర్ను ఈ యొక్క ట్రైపాడ్ స్టాండ్ కింద ఉంచి మ్యాచ్ బాక్స్ దీన్ని ఏం చేయాలి, వేడి చేయాలి. 15 నిమిషాలు వేడి చేయాలి. ఓకేనా, విధంగా వేడి చేసేటప్పుడు మరి ఏమవుతుందో మనం గమనించండి. ఓకే, ఫస్ట్ ఏ విధంగా తర్వాత మనం వేడి చేసిన తర్వాత ఎలా అవుతుందో మీరు అందరు కూడా గమనించండి, పరిశీలించండి. ఇప్పుడు గమనిస్తుందా ఏమైంది పరీక్షణాలకు? ఇప్పుడు మనకు నేను పరీక్షణాలకు అందిస్తున్నా, చూడండి ఏమైంది, స్టార్టింగ్ లో కలర్ లేకుండా మనకు ఆకుపచ్చ మారింది. తర్వాత ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఏమైంది పత్రం మారిపోయినటువంటి అందరికి అనిపిస్తుందా? ఎలా ఉండే అవునా? ఇప్పుడు ఏమైంది, ఇక్కడ స్టార్టింగ్ లో ఫస్ట్ ఈ విధంగా ఉండే కదా, ఇది మరొక ఆకు ఈ విధంగా ఉండే, ఇప్పుడేమో ఈ విధంగా మారింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు అంటే ఇందులో ఉన్నటువంటి పత్రార్థం అంతా ఏమైంది, మిథైలేటెడ్ స్పిరిట్ లోపలికి వచ్చేసింది. అవునా కదా, మిథైలేటెడ్ స్పిరిట్ ఇందులో ఉన్నటువంటి పత్రార్థాన్ని తొలగించింది. అవునా కదా, ఇందులో లోపలికి వచ్చింది. చూడండి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంది, ఆకుల లోపల అవునా పత్రార్థం అనేది ఉంటుంది. అందుకే అవి అవునా అరిత్రేణులు ఉంటాయి, అరిత్రేణులు అందుకే అవి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ అరిత్రేణులు అనేటువంటి పత్రార్థాన్ని కలిగి ఉంటాయి. ఆ పత్రార్థం అనేటువంటి మొత్తం ఇందులోకి వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది చూడండి, పాలిపోయిన గోధుమ రంగులోకి. ఇప్పుడు మనం ఈ పత్రాన్ని తీసుకొని కొంత నీటిలో కడగాలి. ఏం చేయాలి, నీటిలో కడిగిన తర్వాత దీన్ని ఈ యొక్క వాచ్ గ్లాస్ పైన ఉంచాలి. ఏం చేయాలి, వాచ్ గ్లాస్ పైన పెద్ద డిష్ కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ముడతలు పడకుండా ఈ విధంగా ఉంచుదాం. ముడతలు పడకుండా ఉంచి ఇప్పుడు ఏం చేయాలి, అయోడిన్ పరీక్ష చేయాలి, పిండి పదార్థ పరీక్ష చేయాలి. పిండి పదార్థ పరీక్ష చేయాలి. ఏ ద్రావణాన్ని ఉపయోగించాలి, అయోడిన్. అయోడిన్ ద్రావణాన్ని మనం డ్రాపర్తోని 1-2 చుక్కలు మనం ఈ పత్రం పైన వేద్దాం.
ఏం చేసిన ఐడిన్ ద్రావణాన్ని ఈ విధంగా మారింది కాబట్టి మనకు ఈ యొక్క ఆకుల్లో ఏముందని తెలిసింది, పిండి పదార్థం ఉందని. అంటే మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా అనే కదా. పత్రం ఎలా ఉండేది, పిండి పదార్థం పత్రార్థం తొలగించిన తర్వాత ఐడిన్ ద్రావణాన్ని కనుక వేసి పిండి పదార్థం పరీక్ష చేస్తే నీరు రంగులోకి మారింది. కాబట్టి పిండి పదార్థాలు ఉన్నాయని తెలిసింది. ఓకేనా. ఇది మరి ఇందులో ముఖ్యంగా ఈ ప్రయోగంలో మీరు ఏం పరిశీలించారు, స్పీడ్ ఆకుపచ్చ రంగులోకి మారింది, అవునా కదా. అలాగే ఇంకేమైంది, గోధుమ రంగులో ఉన్న ఆకు అయోడిన్ వేసినప్పుడు ముదురు నీలి రంగులోకి మారింది. మనం గోధుమ రంగులో ఆకు అయోడిన్ వేసినప్పుడు ఏమైంది, ముదురు నీలి రంగులోకి మారింది. ఈ రెండు పరిశీలన. దీన్ని బట్టి మనకు ఆకుల్లో పిండి పదార్థాలని తెలుస్తుంది. ఓకేనా. రాయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయా ప్రయోగం లోపల సోపానాలు, దాన్ని మనం చూద్దాం. ఒకటి ఉద్దేశం, ఏంటిది ఉద్దేశం అంటే మరి ప్రయోగం ఉద్దేశం ఏంటి, ఆకుల్లో పిండి పదార్థం కలదని నిరూపించే ప్రయోగం, నిరూపించడం. పరికరాలు ఏం కావాలి, కావాల్సిన పరికరాలు బీకర్ త్రిపాది స్టాండ్, బున్సెన్ బర్నర్, గ్లాస్ రాడ్, ఇన్ఫోవలా, వాచ్ గ్లాస్, డ్రాపర్, ఇవి కావాలి. తర్వాత రసాయనాలు, మిథైలేటెడ్ స్పిరిట్, ఒకటి మిథైలేటెడ్ స్పిరిట్, ఏంటిది మిథైలేటెడ్ స్పిరిట్, మిథైలేటెడ్ స్పిరిట్. ఇది ఎందుకు వాడుతున్నాము, పత్రార్థాన్ని తొలగించడానికి. రెండోది ఏంటిది అయోడిన్, అయోడిన్ లేదా బెటాడిన్ కూడా పేరుస్తాం కదా, బెటాడిన్. ఈ రెండు రసాయనాలు కావాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రయోగ విధానం, ఏంటిది ప్రయోగ విధానం. మనం చూసినా బీకర్ లో సామకాన్ని ఎక్కువ నీరు తీసుకొని ఇది ఈ స్టెప్ రాయాలి. తర్వాత ఏం చేయాలి, మొత్తం 1 by 1. తర్వాత జాగ్రత్తలు, మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకున్నారంటే మిథైలేటెడ్ స్పిరిట్ కు మండే స్వభావం ఉంటుంది కాబట్టి బున్సెన్ బర్నర్ పైన నేరుగా మండించకుండా ఒక బీకర్ లో నీళ్ళు తీసుకొని దాంట్లో ఉంచి వేడి చేయడం జరిగింది. తర్వాత పరిశీలన, మరి మీరు ఏం పరిశీలించారు ఈ ప్రయోగం అంటే, ముందు ఏం పరిశీలించారు, ఆ యొక్క పరీక్షణానికి మిథైలేటెడ్ స్పిరిట్ ఆకుపచ్చ రంగులో మారింది, పత్రంలో ఉన్నటువంటి పత్రాలను తొలగిపోయింది, అవునా. అలాగే పత్రం అనేటువంటి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటిది ముదురు గోధుమ వర్ణం లోపలికి మారింది. అలాగే ఐడిన్ ద్రావణం పత్రం పైన వేసినప్పుడు అది నీలి రంగులోకి మారింది, అవునా. కాబట్టి నెక్స్ట్ ఏంది, నిర్ధారణ. ఏంటిది మరి ఏం నిర్ధారించిండ్రు, పత్రం పైన ఐడిన్ వేసినప్పుడు ఆకు అనేది నీలి రంగులోకి మారింది కాబట్టి ఆకుల్లో పిండి పదార్థం ఉందని నిర్ధారించడం జరిగింది. ఈ స్టెప్స్ అన్ని కూడా మనం ప్రతి ప్రయోగానికి ఈ స్టెప్స్ అనేటువంటివి రాయాల్సి ఉంటుంది, అవునా. ఉద్దేశము అంటే ఆ ప్రయోగం ఎందుకోసం చేస్తున్నాం, ఏం తెలుసుకుంటున్నాం. అలాగే పరికరాలు, ప్రయోగం చేయడానికి కావాల్సిన పరికరాలు, రసాయనాలు ఏమేమి అవసరం ఉంటాయి, ప్రయోగ విధానం ఏదైనా 1 by స్టెప్ బై స్టెప్ ఏ విధంగా. తర్వాత జాగ్రత్తలు, ప్రయోగం తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, పరిశీలన, నిర్ధారణ, అవునా. ఈ ప్రయోగం కూడా మీరు ఈ విధంగా మనం ప్రతి ప్రయోగంలో చేయాలి. ఈ ప్రయోగంలో మాత్రం మనకు ఆకుల్లో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది.